రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి పైన దాడి చేసి 91 డ్రోన్లతోని యూక్రెయిన్ తన రెడ్ లైన్ని దాటేసింది. ఇవాళ జెలెన్స్కీ అనేటోడు ఎవడైతే కమిడియన్ ఉండే చూడు టర్న్డ్ ప్రెసిడెంట్, జెలెన్స్కీ అనేటోడు కంప్లీట్గా ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోయింది. ఆడికి రిటర్న్ అనేది ఉంటుందా అనేది నాకు తెలియదు. దీన్ని పుతిన్ క్షమిస్తాడా లేదా అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు. రష్యన్ ప్రెసిడెంట్ ఇంటి దాకా 91 డ్రోన్లు పంపేయడానికి ప్రయత్నం చేసిండు ఈ కమిడియన్ యూక్రెయిన్ జెలెన్స్కీ. నేనేం చేయలేదని చెప్తున్నాడు, బట్ బరాల్ రష్యన్ ప్రెసిడెంట్ మీద అటాక్ చేసే ఆస్కారము, ఇన్ఫ్యాక్ట్ ఇంటెంట్ కంటెంట్ ఎవరి దగ్గర ఉంటుంది? మీరు కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. 91 డ్రోన్లు ఒకటే ఇంటి మీద అని అంటే ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకున్నాడు జరసేపు ఆపేసింది. పోయి ఎవడి మీద చేసిండ్రురా? ఏందిరా నరాలు కట్ అయిపోతున్నాయిరా? రష్యన్ ప్రెసిడెంట్ మీద నారా చేసింది మీరు. మనోడు మామూలుగానే ఒక ఉగ్ర నరసింహ రూపం ఎత్తుతాడు, అట్లాంటిది తన ఇంటి మీద 91 డ్రోన్లతోనంటే ఊకుంటాడా? ఇప్పుడు ఇది యూక్రెయిన్ ఇంకా రష్యా వార్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ యూక్రెయిన్ వర్సెస్ రష్యా ఎనీమోర్. ఇప్పుడు ఇది ఎస్కలేట్ చేసిండు జెలెన్స్కీ ఆర్ యూక్రెయిన్ ఆర్ ఎవడు.